హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా అమ్మ అయితే పువ్వులు గుచ్చుతుంది. నేనైతే సామాన్లన్నీ క్లీన్ చేసి బోర్లు ఇచ్చేసాను. అలాగే ఫోటోలు కూడా తుడిచేసుకున్నాను. ఈ హడావిడంతా దేనికి అనుకుంటున్నారా? వరలక్ష్మి వ్రతం కదండి, అందుకని పువ్వులు కొబ్బరికాయలు అన్నీ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాను. ఆమె పువ్వులు కట్టిన తర్వాత మా అబ్బాయి అయితే తోరణాలు కట్టేశాడు. ఇంకా అలాగే నేను ముగ్గులు అవి వేసుకుని ఇల్లు క్లీన్ చేసుకుని ముగ్గులు వేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంట్లో కూడా తోరణాలు కట్టేసుకున్నాము మందిరానికి. ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేసేసానండి. ప్రసాదాలు ముందైతే పరమాన్నం వండేసాను. పరమాన్నం వండాను, వడపప్పు, చక్కెర పొంగలి, గారెలు, బూరెలు, శనగలు అయితే ఇంపార్టెంట్ కదా మనకి. ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అంటే శనగలు అయితే ఇంపార్టెంట్ అండి. నానబెట్టిన శనగను ఇవ్వాలి మనము వాయినం ఇచ్చినప్పుడు. అలాగే నేను అమ్మవారిని కూర్చోబెడతాను కదండి. ఒక 6 సంవత్సరాల నుంచి కూర్చోబెడుతున్నానండి. నేను యూట్యూబ్ కోసమని ఏమీ కూర్చోబెట్టలేదు. మళ్ళీ మీరు దయచేసి తప్పుగా అనుకోకండి. అమ్మవారిని కూర్చోబెట్టడం 6 సంవత్సరాలు అయింది. నేను వ్రతం చేసి కూడా 12, 13 సంవత్సరాలు అవుతుందండి. నాకు గుర్తులేదు, ఎందుకంటే మా బాబు 2 ఇయర్స్ ఉన్నప్పుడు అనుకుంటా స్టార్ట్ చేశాను నేను. ఇంకా అమ్మవారికి ఇష్టమైనది తామర పువ్వు కాబట్టి అవి మొగ్గల్లా ఉన్నాయి. అన్నీ చిన్న చిన్నగానే ఉన్నాయి, పెద్దగా లేవు. ఒక్కటైతే తీసుకొచ్చానండి నేను. ఇప్పుడు మనకి అందరికీ అవసరమే కాబట్టి కొంచెం పువ్వులు అవి కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. ఇంకా ఒకటే తీసుకొచ్చాను నేను మాత్రం. అది కూడా విప్పలేదు, మొగ్గలాగానే ఉంది. ఇంకా నేనే అట్లా చేసుకుని పెట్టాను అమ్మవారికి. ఇప్పుడు మనము పూజ కోసం అన్నీ రెడీ పెట్టుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కటి నేను అన్నీ దగ్గర పెట్టేసుకుని అప్పుడు పూజలో కూర్చుంటానండి. లేకపోతే అమ్మ ఇది టీయు, చిన్ను ఇది టీయు అని అడగాలి. వాళ్ళ ప్రతిదీ అడగలేను, అక్కడికి కొన్ని మర్చిపోతుంటనమాట. అన్నీ ముందే దగ్గర పెట్టుకోవచ్చు కదా మమ్మీ అంటారు వాళ్ళు. ఇంకా నేను అక్కడికి చాలా పెట్టేసుకుంటాను. ఏమైనా బై మిస్టేక్ ఏమైనా మర్చిపోతుంటే మాత్రం మధ్యలో పెట్టుకుంటాను అనమాట. పూజ స్టార్ట్ చేయకముందు కొన్ని వీడియోలు మధ్యలో పిల్లలు తీస్తారండి. నేనైతే ఏం వీడియోలు తీయలేదు, ఎందుకంటే నాకు పూజ ఇంపార్టెంటు వీడియో కంటే ముందు. నేనేమో అష్టోత్తరనామాలు చదువుతుంటే మా అబ్బాయి పువ్వులు వేసాడనమాట. ఎందుకంటే ఒకరు కంపల్సరీ పువ్వులు వేరేగా ఇవ్వాలి. ఎప్పుడు నేను పూజలో కూర్చుంటే మా అబ్బాయి మా అమ్మాయి ఎవరొకరు వేస్తారు పువ్వులు. వాళ్ళకి అష్టోత్తరనామాలు చదవడం రాదు. ఇప్పుడు పూజ అయిపోయింది. తర్వాత ముత్తైదువులు వచ్చారండి. ముత్తైదువులు వస్తే వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చేసాను. ఒక 9 మెంబర్స్కి ఇస్తే ఒక 5 ఇచ్చినా చాలు. నేనైతే 9 మెంబర్స్కి ఇచ్చానమాట. ఇప్పుడు నేనైతే ఏమీ తినండి, ఉపవాసంతో ఉంటాను. అప్పుడు ఈయన వచ్చిన తర్వాత నేను కాళ్ళు మొక్కి అప్పుడు ఏదైనా తింటానమాట. ఈయన వచ్చేసరికి నాకు పూజ అవ్వలేదు, మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి. అందుకని నాకు ఆ రోజు ఇంకా నేను సాయంత్రం వరకు ఉండిపోయాను. మా అమ్మాయి అయితే కాలేజీకి వెళ్ళిపోయిందండి. వచ్చిన తర్వాత ఇంకా నువ్వు చేయలేదు కదమ్మా, తమ్ముడు నేనే చేసాము అనేసి ఇంకా మా అమ్మాయిని చేయమన్నానండి సాయంత్రము. ఇంకా ఆమె చేసింది మాట పూజ. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీకి హారతి ఇచ్చేసి కాళ్ళు మొక్కేసానండి. ఎప్పుడైనా కానీ మనము పూజ చేసిన ఫలితము ఉండాలంటే కాళ్ళు మొక్కి మనము భర్త కాళ్ళు మొక్కి మనము ఆశీర్వాదం తీసుకోవాలండి. నేను ప్రతిసారి నేను ఆయన కాళ్ళు మొక్కుతాను. ఈయనైతే బాగా నవ్వుకుంటారు.
కాళ్ళు మొక్కుతాననేసరికి పిల్లలకి ఫోటో తీయమ్మా అంటారు ఎప్పుడును ప్రతిసారిని. ఫోటో తీస్తారు, లేదంటే వీడియో తీస్తారు. ఫస్ట్ అయితే మాకు ఫోన్ లేదు, తర్వాత ఇప్పుడంటే ఫోన్ వచ్చింది కానీ అంతకుముందు ఫోన్ లేదు. ఆ, ఇప్పుడు ఇప్పుడు అన్నీ కొత్తగా అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు కదా ప్రతిదిని అనేసి ఆ, ఇంకా ఇంకా ఆయన కాలు మొక్కేసి తర్వాత ఇంకా ఇంకప్పుడు నేను అన్నం తిన్నాను. నేనైతే చాలా అలసిపోయానండి. అందరూ ఒక 4-5 రోజుల ముందు నుంచి చేసుకుంటారేమో కానీ నాకు మాత్రం ఒక నెల నుంచే ఉంటుందండి నాకు వరలక్ష్మి వ్రతానికి. ఎందుకంటే నేను ఒక పక్క బట్టలు కుట్టుకోవాలి, ఒక పక్క ఇల్లు క్లీన్ చేసి పెట్టుకోవాలి, ఇంకా పూజకు కావాల్సినవి అన్నీ సమకూర్చుకోవాలి కదండి. అందుకని నాకెప్పుడు ఎక్కువ టైమే పట్టేస్తుంది. ప్రతిసారి ఇంతేనండి. నేనైతే ఒక 2 డేస్ పూజ అయిన తర్వాత ఒక 2 డేస్ సిక్ అయిపోతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్